అందరికీ హాయ్. అరుణ కుకింగ్ అండ్ బొటిక్. సో పిల్లలు సమ్మర్లో ఇంట్లో ఉన్నారు కండి, అంటే హాలిడేస్ వచ్చాయి కాబట్టి పాపం ఇంట్లోనే ఉంటారని చెప్పేసి టైంపాస్కి ఏం చేస్తారు, అప్పుడప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అందుకని మసాలా మిక్చర్ చేస్తున్నాను. నేను షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పాపం సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండాలి కాబట్టి సో తినడానికి ఏమి ఉండదని చెప్పేసి పిల్లలకి ఇష్టమని చెప్పేసి ఈరోజు మిక్చర్ చేద్దాం అనుకుని చేస్తున్నా. ఇందులోకి నేను ముందుగానే మిక్చర్ అనేది ఇంటి దగ్గర మన సైడ్ బాగా చేస్తారని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి మిక్చర్ తీసుకొని వచ్చాను అనమాట. ఇందులోకి ఓన్లీ అలా తింటే ఏం బాగుంటుంది అని చెప్పేసి మొక్కజొన్న చిప్స్ మనకి బయట దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి అప్పుడప్పుడు చేస్తుంటాను ఓన్లీ సపరేట్గా. సో దాంట్లోకి ఇలా కొంచెం వేరువేరుగా అన్నీ కొంచెం మొక్కజొన్న చిప్స్ వేపుకొని దాంట్లోకి కొంచెం పప్పులు, పుట్నాల పప్పులు ఇలా వేపుకొని అన్నీ కలిపేసి చేస్తే బాగుంటుంది. ఒక డబ్బాకి స్టోర్ చేసి పెడితే వాళ్ళే తింటారు టీవీ చూసుకుంటా అని చెప్పేసి చేద్దామని ఈరోజు చేస్తున్నాను అనమాట. పుట్నాల పప్పులు ఇంకా మూంపల్లి అన్నీ సపరేట్గా వేయించుకొని మొత్తం కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ నాకు ముందే దాంట్లో మిక్చర్లో ముప్పల్లి అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి వేసిన పప్పులు, అందుకే నాకు ఏవైతే కావాలో అవి మాత్రమే ఇలా ఫ్రై చేసేసుకొని కలిపేసుకుంటున్నా. దీంట్లోకి కాస్త కొంచెం ఉప్పు కారం అంతా ముందే మనం చేసి పెట్టుకున్న మొక్కజొన్నలోకి చిప్స్ ఉంటాయి కదా, అందులో వేసేసి అలా వేసేసి ఉప్పు కారం కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె తీసేసుకొని బొరుగులు కూడా కారం బొరుగులు చేస్తాం కదా, ఇలా ప్లెయిన్గానే తిన్నా కూడా బాగుంటాయి, ఫుల్ క్రిస్పీగా. కొంచెం పోపు వేసుకొని పసుపు, కొద్దిగా ఎండుమిర్చి, ఉప్పు వేసి చేస్తే బాగుంటుంది. నేను ఎందుకంటే ఉప్పు అందులో కలిపాను కాబట్టి దీంట్లో అయితే కలపట్లేదు, మనం మొక్కజొన్న చిప్స్లో కలిపాం కదా అందుకని. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టైంపాస్కి బాగుంటుంది పిల్లలకి కూడా. మా పిల్లలు ఎక్కువ స్వీట్లు అస్సలు ఇష్టపడరు అనమాట, ఇలా చేస్తే తింటారు. అందుకని చెప్పేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక డబ్బాలో అవి ఉంటాయి, తినేస్తారు వాళ్ళు. సాయంత్రం పూట స్నాక్స్ కంటారా, స్నాక్స్లోకి వచ్చేసి ఇవి మొత్తం అన్నీ కలిపి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇవి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను, అవి ఇందులో కలుపుతున్నాను అనమాట. కొంచెం పక్కన పెట్టేశాను, అప్పుడప్పుడు కొంచెం మామూలుగా దహిలోకి కలపడానికి, పెరుగులోకి, పానీపూరిలోకి యూజ్ అవుతాయని చెప్పేసి కొంచెం పక్కన పెట్టుకొని మిగతా ఇందులో కలుపుతున్నాం. ఇలా కనుక చేసి డబ్బాకి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కావాలనుకుంటే ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్నీ కలిపి మసాలా కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.